బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వనపట్లలో భారీ వర్షానికి ఒక మట్టి మిద్దె కూలిపోయింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. తల్లి గొడుగు పద్మ, ఇద్దరు కూతుళ్ళు పప్పి, వసంత, కుమారుడు విక్కీ మృతి చెందారు. ఇక తండ్రి భాస్కర్ కు తీవ్ర గాయాలయ్యాయి. నాగర్ కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ యొక్క మృతులందరినీ కూడా ఓవరాల్గా నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ఒక జిల్లాలో వనపట్ల గ్రామానికి సంబంధించినటువంటి ఒక గ్రామంలో పెద్ద ఎత్తున భారీ వర్షపాతం నమోదైంది. దీని కారణంగా ఒక మట్టి మిద్దె, అంటే బేసిక్గా పూర్వకాలంలో చాలా రోజుల క్రితం కూడా ఇవన్నీ కూడా తరచుగా మనం చూస్తుండే వాళ్ళం. పైన ఒక మట్టితో కూడినటువంటి మిద్దె ఉండేది. అది బేసిక్గా మనం చూడడానికి బిల్డింగ్ గానే కనబడుతోంది, కానీ అది మట్టితో చేసినటువంటిది. ఎటువంటి రాడ్స్ కానీ, ఎటువంటి బండరాలు కానీ, ఇటుకలు కానీ ఉపయోగించి చేసినటువంటి మిద్దె కాదు. సో మట్టితోని ఉపయోగించి చేసేటువంటి ఆ మిద్దె మనం పూర్వంలో మనం ఇటువంటి చూస్తూ ఉండేవాళ్ళం. సో ఇప్పటికి కూడా ఒక కుటుంబం ఆ మట్టి మిద్దె కింద ఉన్నటువంటి కూడినటువంటి ఒక గృహంలోనే నివసిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే భారీ వర్షాలకి అది మొత్తం కూడా నానిపోయింది, ఒక్కసారిగా అది కూలిపోయింది. దీంతో దాని కింద ఉన్నటువంటి కుటుంబీకుల్లో నలుగురు మృతి చెందారు. తల్లి పద్మ, ఇద్దరు కూతుళ్ళు పప్పి, వసంత, మరో కుమారుడు విక్కీ, నలుగురు కూడా మృతి చెందారు. ఇక తండ్రి భాస్కర్ కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతమైన చికిత్స పొందుతున్నాడు. వీరందరినీ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఉన్నటువంటి వైద్య అధికారులు, ఇతరత్ర సిబ్బంది మొత్తం కూడా. ఒకసారి స్థానికులకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. వనపట్లలో ఈరోజు మా గ్రామం వనపట్లలో మధ్యరాత్రి 2 గంటల సమయంలో వర్షం కురిసినందున పాత ఇల్లు ఉండి తెలుగు బాలస్వామి కొడుకు అయినటువంటి భాస్కర్ భార్య, భాస్కర్ పిల్లలు తేజస్విని, వసంత, రిత్విక్, ముగ్గురు పిల్లలు, భార్య పద్మ, నలుగురు చనిపోవడం జరిగింది. ఇల్లు కూలడం వల్ల వర్షానికి తడిసి కట్టెకప్పు ఉన్నది, అది బాగలేకపోవడం వల్ల కూలి నలుగురు చనిపోవడం అయింది. భాస్కర్ పరిస్థితి విషమంగా ఉంటే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈరోజు వాళ్ళ కుటుంబం పూర్తిగా నిర్పేద కుటుంబం. వీళ్ళు తెలుగు ముదిరాజు వాళ్ళు, బీసీ కులం ముదిరాజు వాళ్ళు. వీళ్ళకు ప్రభుత్వంకి వెళ్ళి ఈరోజు వనపట్ట గ్రామం నందు ఒక ఇన్సిడెంట్ జరగడం జరిగింది. గ్రామం గిడుగు బాలస్వామి, గిడుగు బాలన్నదమ్ములు, వీళ్ళిద్దరికి కూడా ఒక సౌడు మిద్దె ఉంటుంది. పురాతనమైన ఇల్లు. ఇప్పుడు ఉన్నటువంటి వర్షాలకు ఆ సౌడు మిద్దె తడిచి పాత ఇల్లు కాబట్టి అందులో ఉన్నటువంటి దూలాలు కూడా ఉప్పిపోయినట్టుంది. గత రాత్రి గిడుగు బాలస్వామి యొక్క కొడుకు గిడుగు భాస్కర్, అతను తన భార్య పిల్లలతోటి రూమ్లో పడుకున్నప్పుడు రాత్రి 2 గంటల సమయంలో వర్షాన్ని తడిచినటువంటి సౌడు మిద్దె వాళ్ళ మీద కూడడం జరిగింది. అందులో గిడుగు భాస్కర్ యొక్క భార్య మరియు 3 పిల్లలు అందులోనే చనిపోవడం జరిగింది. భాస్కర్ మాత్రం గాయాలై ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. ఈ సౌడు మిద్దె చాలా రోజు డిలాపిడేట్ కండిషన్ ఉండడం వల్ల వాళ్ళు దాన్ని నోటీస్ చేయకపోవడం వల్ల రాత్రి ఇన్సిడెంట్ జరగడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా మా యొక్క విజ్ఞప్తి ఏందనగా, ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఏవైతే ఇప్పుడు శిథిలావస్థలో ఉన్నటువంటి ఇళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దయచేసి కాల్ చేసి మీరు వేరే సెంటర్ తీసుకోవాలని అందరూ కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాం. నాగర్ కర్నూలు జిల్లా వనమట్లలో పెద్ద ఎత్తున ఒక భారీ విషాదం నెలకొందని చెప్పాలి. ఎందుకంటే అక్కడ పూర్వం గతంలో నిర్మించినటువంటి ఇల్లు ఇది. సో ఆ ఇంటి పైకప్పు ఏదైతే ఉందో అది మట్టితో చేసినటువంటి పైకప్పు. సో వనపట్లలో చాలా భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలోనే ఆ మట్టి మీద పూర్తిగా నానిపోయింది, ఒక్కసారిగా కూలిపోయింది. ఆ కిందున్నటువంటి ఆ ఇంట్లో ఉన్నటువంటి నలుగురు వ్యక్తులు కూడా తల్లి పద్మ, కూతుర్లు పప్పి, వసంత, విక్కీ, ముగ్గురు కూడా మృతి చెందారు. తన తండ్రి భాస్కర్ రావు మాత్రం ప్రస్తుతానికైతే భాస్కర్ అయితే చికిత్స పొందుతున్నాడు. కొంత ఆయన పరిస్థితి విషమంగా తెలుస్తోంది. ఎస్, మాట్లాడదాం ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి మణికంఠ లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఎస్ మణికంఠ, సో ఏంటి, చాలా పురాతనమైనటువంటి ఇల్లు అంతా కూడా సో ఒక్కసారిగా కూలిపోవడం అంతా కూడా కొంత విషాదం నెలకొందని చెప్పాలి వనపట్ల గ్రామంలో. సో ఏంటి అప్డేట్స్ ఏంటి? మన నాగర్ కర్నూలు జిల్లాలో వనపట్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబానికి చెందినటువంటి నలుగురు వ్యక్తులు రాత్రి కురిసినటువంటి వర్షం కారణంగా ఆ సౌడు మిద్దె, ఆ గ్రామంలో నిర్మించుకొని ఉన్నటువంటి సౌడు మిద్దెలో నిద్రిస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా మిద్దె కూలిపోవడం జరిగింది. నిద్రిస్తున్న వారిపై పడడంతో ఆ కుటుంబ సభ్యులందరిలో కూడా కేవలం తండ్రి భాస్కర్ కు మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉంది. భాస్కర్ మినహాయించి ఆ కుటుంబంలోని భాస్కర్ భార్య, పిల్లలు నలుగురు కూడా అక్కడికక్కడే మృతి చెందినటువంటి పరిస్థితి. గొడుగు పద్మ, అదేవిధంగా గొడుగు
ఆ, పద్మ కూతుర్లు గొడుగు తేజస్విని, వసంత, కుమారుడు విక్కీ 1 సంవత్సరం 3 నెలల పసి బాపు విక్కీ. సో ఈ నలుగురు కూడా అక్కడికక్కడ మృతి చెందారు. ప్రస్తుతం భాస్కర్ పరిస్థితి అయితే విషమంగా ఉంది. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో వర్షాకాల ప్రారంభ సమయంలో అధికారులు సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఎక్కడైతే పాతబడిన ఇల్లు, శిథిలావస్థకు చేరినటువంటి ఇల్లు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా పునరావాస కేంద్రాలకు వారిని తరలించాలి. అక్కడ ఆ ఇళ్లలో ఉంచరాదు. ఎందుకంటే గతంలో కూడా ఉమ్మడి జిల్లాలో ఇటువంటి ఘటనలే చోటు చేసుకున్నాయి. నిద్రిస్తున్న సమయంలో మట్టి మిద్దెను కూలి చనిపోయినటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి. కాబట్టి మరోసారి అటువంటి పరిస్థితి ఎదురవ్వకుండా ఉండేందుకు అధికారులు సమావేశాలను ఏర్పాటు చేశారు. కానీ వనపట్ల గ్రామంలో ఉన్నటువంటి ఈ సౌడు మిద్దెను అయితే అధికారులు గుర్తించలేకపోయారా, లేకపోతే వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా వారికి చెప్పినా కూడా ఆ కుటుంబ సభ్యులు పట్టించుకోలేరా అనే విషయం అయితే ఇప్పటి వరకు అయితే చర్చకు రాలేనటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఆ రాత్రి సమయంలో భాస్కర్ ఏదైతే ఆటో డ్రైవర్ గా విధులు నిర్వహిస్తుంటాడో ఆటో డ్రైవర్ గా పనిచేసి ఆ తర్వాత కుటుంబానికి చేరుకున్నాడు. కుటుంబంతో సభ్యులతో అందరితో కలిసి తిన్న తర్వాత భోజనం చేశారు. యథావిధిగా రోజుగానే తమ జీవితం గడుస్తుంది అనుకుంటున్నటువంటి సమయంలో ఒక్కసారిగా మృత్యువు కబలించేసింది. పడుకున్న సమయంలో నిద్రలో ఉండగానే ఒక్కసారిగా మట్టి మిద్దె కూలి పైన పడినటువంటి పరిస్థితి. దీంతో ఆ మట్టి కిందనే పూర్తిగా కూరుకుపోయి నిద్రలోనే వారి ప్రాణాలు గాల్లో కలిసిపోయినటువంటి పరిస్థితి. ఏకంగా 9 మృతి చెందారు. ఆ శబ్దానికి దాదాపుగా రాత్రి వర్షం 2 గంటల పాటు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ వర్షం తాకిడికి ఆ మట్టి మిద్దె, సౌడు మిద్దె పాతకాలంలో నిర్మిస్తుంటారు. దాదాపుగా గ్రామాలలో పెంకుటిండ్లు లాంటివి ఉంటుంటాయి. కానీ కొంతమంది మాత్రం కొంత ఇల్లు అందంగా ఉండేందుకు కానీ కొన్ని విషయాల నేపథ్యంలో పూర్వీకులంతా కూడా సౌడు మిద్దెల్ని ఏర్పాటు చేసుకొని అందుట్లో నివసించేవారు. అందుట్లో భాగంగానే వీరు ఎవరైతే భాస్కర్ తండ్రి బాలస్వామి కూడా గతంలో సౌడు మిద్దెని నిర్మించాడు. అందుట్లోనే కాలం గడుపుతూ వచ్చాడు భాస్కర్ కూడా. సో ఒకసారిగా వర్షం ఎక్కువగా కురిసిన నేపథ్యంలో మిద్దెంతా కూడా తడిచిపోయింది. దాదాపుగా 2 రోజుల నుంచి కూడా కొంత ముసురు వర్షం కావచ్చు, అట్లా వర్షం అనేది మోస్తారు వర్షం కూడా కురుస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వర్షం తాకిడికి మిద్దె రోజు తడుస్తూ వచ్చింది. రాత్రి కూడా 2 గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి వర్షం కారణంగా పూర్తిగా మిద్దె అంతా కూడా తడిచిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మిద్దె కూలి ఉంటుంది అనేది స్థానికులు చెప్తున్నటువంటి మాట. మిద్దె కూలి ఇంట్లో నివసిస్తున్నటువంటి తల్లి పద్మ సహా 2 కూతుర్లు, ఒక బాబు విక్కీ, ఈ 3 కూడా అక్కడికక్కడే చనిపోయినటువంటి పరిస్థితి. పూర్తిగా చిన్నారులతో సహా తల్లి చనిపోయింది. తండ్రి ఇప్పటికీ కూడా కొట్టుమిట్టాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఒకే కుటుంబానికి చెందినటువంటి 5 మందిలో 4 చనిపోయి తండ్రి పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో ఆ గ్రామంలో పూర్తిగా విషాద ఛాయలనుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు కొంత గట్టి పర్యవేక్షణ చేయాలి. ఎందుకంటే ఏదైతే పాతబడిన ఇల్లు కావచ్చు, శిథిలావస్థకు చేరినటువంటి ఇళ్లలో ఆ ఇళ్లలో నివసించే వారు ఈ పరిస్థితిని ముందుగా అంచనా వేయలేకపోతారు. ఎందుకంటే దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి ఇదే ఇంట్లో జీవనం కొనసాగిస్తూ ఉంటాము, ఎటువంటి ప్రమాదం జరగలేదు. గతంలో ఇంతకంటే ఎక్కువ వర్షాలు కురిసినప్పుడు కూడా మా ఇల్లు చాలా గట్టిగా ఉంది, అటువంటి పరిస్థితి రాదు అనేటటువంటి ఒక నమ్మకంతో వాళ్ళు ఆ ఇంట్లో ఉంటుంటారు. కాబట్టి అధికారులు ఖచ్చితంగా అక్కడికి చేరుకోవాలి. గ్రామాల్లో ఉన్నటువంటి పాతబడినటువంటి ఇల్లు, మట్టి మిద్దెలు కావచ్చు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఒకసారి పరిశీలించాలి. అవి కూలే ప్రమాదం ఉంటే కనుక వారికి అవగాహన కల్పించాలి. వారిని అక్కడ నుంచి తరలించి వేరే ప్రాంతంలో వర్షాకాలం పూర్తయ్యేంత వరకు కూడా వారికి ఒక ఉండేందుకు ప్లేస్ కూడా నిర్మించుకోవడం లేదు. అది పూర్తిగా మట్టితో చేసినటువంటి మిద్దె. సో ఈ నేపథ్యంలోనే భారీ వర్షాలకరి కాస్త నానిపోయింది. ఒక్కసారిగా అది పైకప్పు అంటే మీదటువంటి ఆ మిద్దె కూలిపోవడంతో కిందే ఉన్నటువంటి 9 కుటుంబీకులు, సో తల్లి వసంత, తల్లి పద్మ, కుమార్తెలు 2 కుమార్తెలు కూడా మరణించడం జరిగింది. వసంత తర్వాత పప్పి, కుమారుడు విక్కీ కూడా మరణించారు. వీటితో పాటుగా 9 మరణించారు. తండ్రి భాస్కర్ అయితే ప్రస్తుతం గాయాలతోని కొట్టుమిట్టాడుతున్నాడు. ఆయన చికిత్స పొందుతున్నాడు ప్రభుత్వ ఆసుపత్రిలో. సో కొంత అలర్ట్ కావాల్సిన ప్రయత్నం ఇది. డెఫినెట్గా వర్షాలు భారీగా పడుతున్న నేపథ్యంలో పాతకాలపు గోడలు కానీ, పాతకాలపు ఇల్లు కానీ, ఇంకేదైనా ఇతరత్ర కరెంటుకి సంబంధించిన పోల్స్ కానీ ఉంటే డెఫినెట్గా మనం వాటి నుంచి కొంత దూరంగా ఉండాలి, వాటిని పక్కన పెట్టడం మేలని చెప్పాలి. ఎందుకంటే వర్షాలకి పూర్తిగా నానిపోయి కుప్పకూలిపోయే పరిస్థితి ఉంటుంది, తరచుగా మనం చూస్తూ ఉంటాం. సో అటువంటి ఘటన నుంచి మనం బయటపడాలి, మనం కొంత వాటి నుంచి రక్షణగా ఉండాలి, మనకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనుకుంటే కనుక డెఫినెట్గా వాటి నుంచి దూరంగా ఉండాల్సిన పరిస్థితి, మనం కొంత అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది.